పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించిన గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 124వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 125వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇంతటితో కీర్తన గ్రంథం 125వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 126వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.